ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. కవ్విలరా, బైబిల్ స్టడీ ద్వారా మీరెంతో బలపడుతున్నారని నేను విని దేవునిని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళదామా? న్యాయాధిపతుల గ్రంథం. దేవుని ధర్మాన్ని నిలబెట్టడానికి, దేవుని న్యాయమును కలిగి పాలించటానికి ఏర్పాటు చేసుకున్న నాయకులు న్యాయాధిపతులు. 14 న్యాయాధిపతులు ఈ గ్రంథంలో ఉన్నారు. 440 సంవత్సరాల కాలం ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులకు పాలన చేసినట్లుగా మనం చదవగలం. ఈ 14 న్యాయాధిపతులు ఎవరనగా ఒత్నీయేలు, యెహూదు, షమ్గరు, దిబోరా, బారాకు, గిద్యోను, అబీమెలకు, తోలా, యాయీరు, యెఫ్తా, ఇప్సోను, ఏలోను, అబ్దోను, సంసోను. 14 న్యాయాధిపతులు. వీరు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు కాబట్టి దేవుడు మరో 2 న్యాయాధిపతులను పెట్టాడు. వారే ఏలీ, తదుపరి సమూయేలు. వెరసి 16 మంది న్యాయాధిపతుల గ్రంథం తదుపరి వచ్చే సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి వెళదామా? ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, ఈ దినమును బట్టి స్తోత్రములు నాయన. వాక్యమును నేర్పిస్తూ, మర్మములను తెలియపరుస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మీ దాసుని మరుగుపరిచి మీరే ఆత్మదేవుడుగా నిండి ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మా అందరికీ ఆశీర్వాదకరంగా నుండినట్లు దర్శించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాలు ఇశ్రాయేలీయుల క్షీణతను సూచిస్తాయి. ఆ తదుపరి 4వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయులు 7 అన్య జనాంగము క్రింద దాసులైనట్లుగా మనం గ్రహిస్తాం. ఇక మిగిలిన 5 అధ్యాయాలు అనగా 17వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలీయుల అపోస్టసీ అనగా విశ్వాస భ్రష్టత్వము, పర్యవసానంగా వారు అనుభవించిన క్షీణత మనం గ్రహించగలం. ఆ చివరి భాగమైన 5 అధ్యాయాలలో ఆ దేవుని ప్రజలు వారు పొందిన అపారమైన నష్టం ఆత్మీయంగా గ్రహించిన వారమై మెళకువ కలిగి మన విశ్వాస దైనందిన భవిష్యత్ జీవితం చక్కపెట్టుకోవటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. మొదటి 3 అధ్యాయాలలో ఇశ్రాయేలీయుల క్షీణత అనుకున్నాం కదా. ఎలాగా క్షీణత అంటారా? దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉందండి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరమొకటి పుట్టగా. అయ్యో, ఎంత బాధాకరమైనది. న్యాయాధిపతులు కాలము 440 సంవత్సరాలు. అందులో ఎన్ని తరాలు ఉన్నాయో అందులో ఒక తరం యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగలేదు. ఒక తరం అంతా ఎరగలేదు. ఇది ఎవరి తప్పండి? దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8 వరకు ఏం రాయబడి ఉంది? దేవుని ధర్మశాస్త్రమును నీ పిల్లలకు బోధించు, వారి నొసటన బాసికముల వలె దేవుని వాక్యం ఉండాలి. ఎంతో భారముతో దేవుడు నేర్పించినాడు. ఈ తరములో దేవునిని ఎరగని వారు ఉన్నారంటే, దేవుని ఎరగని తరమే తయారైందంటే దీనికి ఎవరు బాధ్యత? తప్పక తల్లిదండ్రులదే.
దేవుని వాక్యము ఎరగని తరము లేకుండా చేసే బాధ్యత తల్లిదండ్రులమైన మనది. సాతాను అంటాడు, ఒక్క తరము వారు దేవునిని మర్చిపోతే చాలు, మిగిలిన తరాలన్నీ నేను చూసుకుంటానంటాడు. దేవుడు అంటాడు, ఏ ఒక్కరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదు. మొదటి 3 అధ్యాయాలలో న్యాయాధిపతుల గ్రంథం బోధించే విషయం ఏంటంటే, దేవునిని ఎరగక క్షీణించిపోయారు ఇశ్రాయేలీయులు. తర్వాత దేవుని వాక్యంలో మనం తరచి చూస్తే, వారు విగ్రహారాధికులై దేవునిని ఆరాధించటం ఎరగని వారే పాడైపోగా, వారు అన్య జనాంగము చేత జయించబడిన వారై, శ్రమల పాలైన వారై, అణచబడిన వారై, వారు మిక్కిలి క్షీణ దశకు వచ్చినట్లుగా మనం చదవగలం. కనుక ఈ మిగిలిన భాగం 4వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయులు పాపము చేసి అన్య జనాంగము క్రిందకు దాసులైపోయినట్లుగా వాక్యంలో మనం చదువుతాం. ఈ 4వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు క్షుణ్ణంగా మనం చదివితే, ఇశ్రాయేలీయుల పాపము చేత వారు 7 సార్లు అన్య జనాంగములకు దాసులైపోయినారు. నేను లిస్టుగా చదువుతానండి, నిదానంగా చదువుతాను, మీరు నోట్ చేసుకోగలిగితే చాలా మంచిది. ఏ జనాంగములకు పాపము చేసినారు కనుక తన ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు అప్పగించాడో, ఎంతకాలము ఏ జనాంగానికి అప్పగించాడో నేను ఒకదాని తరువాత ఒకటి చెప్తాను, అది నోట్ చేసుకుంటే చాలా మంచిది. 3వ అధ్యాయంలో బబులోనీయులకు అప్పగించినాడు. 8 సంవత్సరాలు వారు బబులోనీయుల క్రింద ఉండినట్లుగా చదవగలం. 3వ అధ్యాయంలోనే 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మోయాబీయులకు అప్పగించినాడు. ఇది 2వ అప్పగింత. 18 సంవత్సరాలు మోయాబీయులకు దాసులైనారు. 3వ అధ్యాయం 31వ వచనంలో ఫిలిస్తీయులకు అప్పగించినాడు. అక్కడ కాల వ్యవధి వ్రాయబడలేదు. 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూస్తే యాబీనుకు అప్పగించినాడు. అన్యుడు అతడు. వారు 20 సంవత్సరాలు యాబీను క్రింద అనపబడ్డారు. 5వదిగా 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదివితే దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించినాడు. వారు మిద్యానీయుల క్రింద 7 సంవత్సరాలు అణపబడ్డారు. 6వదిగా 10వ అధ్యాయం 6వ వచనం నుండి 18వ వచనం వరకు అమ్మోనీయులకు అప్పగించబడ్డారు. అమ్మోనీయుల క్రింద వారు 18 సంవత్సరాలు దాసులుగా ఉండారు. తరువాత చివరిది 7వదిగా 13వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు కూడా ఫిలిస్తీయులకు దాసులైనారు. ఈ దాసత్వం 40 సంవత్సరాలు. ఆ కాలంలో చివరి న్యాయాధిపతి సంసోను ఉండేడని, ఆ సంసోను యొక్క జీవిత విధానం 13వ అధ్యాయం నుండి 14, 15, 16 అధ్యాయాలలో వివరించబడింది. అది మనకు తేటగా తెలిసిన కథే. చివరకు సంసోను దెలీలా కథగా ముగించబడుతుంది. ఈ మాదిరిగా బబులోనీయులకు 8 ఏళ్ళు, మోయాబీయులకు 18 సంవత్సరాలు, ఫిలిస్తీయులకు కాల వ్యవధి చెప్పబడలేదు, యాబీనుకు 20 సంవత్సరాలు, మిద్యానీయులకు 7 సంవత్సరాలు, అమ్మోనీయులకు 18 సంవత్సరాలు, ఫిలిస్తీయులకు 40 సంవత్సరాలు దాసులుగా అప్పగించబడ్డారు ఇశ్రాయేలీయులు. ఎంత చింత! 430 సంవత్సరాలు ఐగుప్తులో అణపబడితే, ఇబ్బంది కొలిమిలో ఉన్నట్టుగా అనుభవిస్తే,
అద్భుతాలు చేసి దేవుడు వారిని విడుదల చేస్తే, గొప్ప నాయకుడు మహనీయుడు మోసే ద్వారా వారు నేర్పించబడితే ఆ తదుపరి యెహోషువ పటిమతోటి వారు కనానులో చేర్చబడితే, కనానుకు వెళుతున్నారు, మీలో కనానుకు రాకూడదు, కనానులో మీరు స్వతంత్రించుకొని పాలించాలి అని దేవుడు ఆశిస్తే, వీరు చేసిన పని ఏంటండి? కనాను తత్వం లోపలికి తెచ్చుకొని విగ్రహారాధనకు పాపానికి లోనైపోయి మరలా బానిసలుగా, దాసులుగా, 1 కాదు 2 కాదు 7 సార్లు వారు దాసులు కాబడ్డారు. అంటే దీనిని గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తాం, పరిస్థితులను గ్రహిస్తాం. దేవుడు పాపము చేసినప్పుడు ఆయన ఊరుకుండేవాడు కాడు అని గ్రహించి, ఆయన ఉద్దేశములను గ్రహించి, లోకాన్ని సహించి పోరాడి ఆయన చిత్తం నెరవేర్చటానికి 4వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు అనుభవించిన శిక్ష మనం గ్రహించగలం. ఇక 16 అధ్యాయాలు అయిపోయినాయి కదా, 17వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ప్రభు బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 అధ్యాయాలను వచనం వెంబడి వచనం, మాట వెంబడి మాట గ్రహిస్తూ చదవాలని నేను మనవి చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం, ఈ తదుపరి రాజులు వస్తారు, ఆ రాజులకు ప్రవక్తలను పెట్టాడు. ఆ తరువాత దేవుని ప్రణాళిక ఎంతో ఉంది ముందు. ఇది ప్రారంభ గ్రంథంలోని ఒక గ్రంథం, అనగా 5 కాండాలైన తర్వాత యెహోషువ గ్రంథం, తర్వాత వచ్చే 7వ పుస్తకం న్యాయాధిపతుల గ్రంథం. ఇక ప్రారంభంలోనే ఉన్నాం, పాత నిబంధన ప్రారంభంలోనే ఉన్నాం. ఈ ప్రారంభంలోనే ఎంత భ్రష్టత్వానికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారో మనం గ్రహించగలిగితే, ఆ భ్రష్టత్వం, వారు విశ్వాస భ్రష్టులై దేవుని వాక్యాన్ని ఎట్లా వక్రీకరించారో మనం గ్రహించగలిగితే, ఈ దినాలలో తప్పుడు బోధలకు, శరీర ఇచ్చలకు, మనం భయపడే యాంటీ క్రిస్టియన్ యాక్టివిటీస్ కు ఏమాత్రం వెరవము, దుఃఖపడము, చింతపడము. ఎందుకంటే ఆనాడు మనం అవన్నీ మన కొరకు వ్రాయబడి ఉన్నాయి, వారు అనుభవించారు. మనకు బుద్ధి చెప్పడానికి వ్రాయబడినవి ఈ మాటలు. 17వ అధ్యాయంలో పాపము, విగ్రహారాధన అని చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలో ఈ పోత విగ్రహము తయారు చేశారు కదా 17వ అధ్యాయంలో, దాని పూజకు సొంతగా ఒక యాజకుడిని ఏర్పాటు చేసుకొని ధర్మశాస్త్రముగా పాటించక తన స్వయిచ్ఛతోటి, మానవ తలంపులతోటి, తలంపులతో కూడిన ఆరాధన. నియమించబడిన యాజకుడు, ఇక్కడేంటి నీకు పని, మా దగ్గరకు రాని ఆయనను బలవంతాన దౌర్జన్యాన తీసుకొచ్చి 18వ అధ్యాయంలో మరొక రకమైన విగ్రహారాధనతో కూడిన ఆ యాజక తత్వం అక్కడ పెట్టారు. 18వ అధ్యాయంలో వివరించడానికి సమయం చాలదు. ఇక 19వ అధ్యాయానికి వస్తే భయంకరమైన పాపం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతానండి, ఇక మీకు తేటగా అర్థమైపోద్ది, నేనేం వివరించాల్సిన అక్కర్లేదు. 22వ వచనం నేను చదువుతున్నానండి. వారు అనగా బెన్యామీలీయులు, ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఆ ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, బెన్యామీనీయులారా, అది కూడదు, అది దుష్కార్యము, చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని, ఈ మనుష్యుని ఎడల, అనగా నా ఇంటికి వచ్చి ఈ రాత్రి సేద తీర్చుకోవటానికి ప్రయాణంలో వచ్చిన ఈ మనుష్యుని, ఆయనతో కూడా వచ్చిన ఆయన భార్యను ఏమి చేయకండియా.
ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పును గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ఈ వచనాలు నేను చదువుతుంటే మీకు ఏది జ్ఞాపకం వస్తుందండి? ఆదికాండం 19వ అధ్యాయం జ్ఞాపకం రావట్లేదండి? సొదొమ గొమొర్రా పరిస్థితులు జ్ఞాపకం రావట్లేదండి? ఆనాడు సొదొమ గొమొర్రాలో ఉండే సొదమి పాపము, హోమోసెక్షువాలిటీ జ్ఞాపకానికి రావట్లేదండి? ఈ ప్రజలు ఎవరు? వీరు ఐగుప్తు విడిచి 7 అనుభవాలతో కనాను చేరి దేవుని ప్రజలుగా జీవించవలసిన ఈ ప్రజలు ఈనాడు ఇంత ఘోరమైన అపవిత్రతకు పాపానికి వచ్చారంటే దానికి ఒకటి కారణం, దేవునిని గాని దేవుని కార్యములను గాని ఎరగని తరం, ఆ తదుపరి వాక్యం ఎరగని తరం, ఆ తదుపరి విశ్వాస భ్రష్టత్వ తరం, ఆ తదుపరి లోక తత్వపు తరం, ఆ తదుపరి కానాను తత్వపు స్వభావం, ఆ తదుపరి సాతాను స్వాధీనపరుచుకున్న స్వభావం మనుషుల్లోకి మెట్టుకు మెట్టు ఎక్కి ఈనాడు దేవునికి వ్యతిరేక తత్వాన్ని తెచ్చుకున్నారు కనుక మరలా ఆదికాండం సొదొమ పరిస్థితికి దిగజారిపోయినారని గమనించాలి. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యం ముఖ్యం, దేవుని తత్వం ముఖ్యం, పరిశుద్ధత, నీతి, దేవుని స్వభావం అది దేవుని వాక్యం వలననే వస్తుంది తప్ప ఇక ఎన్ని ప్రోగ్రాములు పెట్టుకున్నా రాదు. వాక్యం ముఖ్యం, వాక్యం వాక్యం వాక్యం. 138వ కీర్తన 2వ వచనంలోని చివరి భాగం, ఆయన తన నామమంతటి కంటే వాక్యమును ఎక్కువగా ఘనపరిచి ఉన్నాడు. వాక్యం ఎరగని తరం కాకూడదు మన బిడ్డలో. ఇంటిలో దేవుని వాక్యం, ఒంటిలో దేవుని వాక్యం, బైబిల్ స్టడీ బైబిల్ స్టడీ బైబిల్ స్టడీ నేను బ్రతికిస్తుంది తప్ప ఏ ఇతరత్వమైన ప్రోగ్రామ్స్ కాదని నేను మనవి చేసి చెప్తున్నాను. దేవుని వాక్యంలో 19వ అధ్యాయం 27వ వచనంలో, ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఆ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరమీయకుండెను కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను కీళ్ల ప్రకారం 12 ముక్కలుగా చేసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. సమయం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. 20వ అధ్యాయానికి వస్తే వారు మాట్లాడుకొని చేసినదేమనగా ఈ దుష్కార్యం చేసిన వారు ఉండకూడదు అని చెప్పి తీర్మానం చేసినారు. ఎవరు వారు? బెన్యామీనీయులనే గోత్రం వారు. వారితో యుద్ధం చేయాల్సి చేశారు. బెన్యామీనీయుల గోత్రము వారు చేశారు గనుక వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి, వారికి శిక్ష విధించాలి, వారిపై యుద్ధానికి వెళ్ళాలి అన్నారు. అంతేకాదండి, మనలో ఎవరు కూడా వారికి మన కన్యకలను వివాహానికి ఇవ్వకూడదు అని తీర్మానం కూడా చేసేశారు. యుద్ధం జరిగింది. యుద్ధంలో మనం గమనించాల్సింది ఏంటంటే బెన్యామీనీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధము జరగగా 40,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయినారు. పోగా 45,100 మంది బెన్యామీయులు చనిపోయారు. రక్తపాతం అయింది. ఇందులో
పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను కూడా చంపేసినారు. ఎన్నడైనా జరిగిందా? బెన్యామీనీయులు ఇశ్రాయేలీలు ఎవరండి? దాయాదులు. వారు సొంత అన్నదమ్ములు, సహోదరులు. వారి మధ్యలో యుద్ధమా? చేసిన పాపము వలన 85,100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతేకాదండి, ఇక వారు స్త్రీలు అంటూ లేకుండా పోయినారు బెన్యామీనీయులకు. ఇశ్రాయేలీయులు బ్రతికించినది ఎంతమందినంటే, బెన్యామీనీయులలో 400 మంది కన్యకలను మాత్రమే. ఈ 400 మంది కన్యకలు మిగిలిన బెన్యామీనీయులందరికీ సరిపోరని కూడా తర్వాత తేల్చినారు వాళ్ళు. కాబట్టి వారిని ఏం చేయాలి? ఆ గోత్రం పాడైపోతుంది అని తర్వాత వారే చింతించి ఒక సలహా ఇచ్చినారు వారికి. ఏంటి ఈ సలహా అంటే, షిలోహులో సంవత్సరానికి ఒకసారి పండుగ జరుగుతుంది కదా, ఆ పండుగకు ఇశ్రాయేలు కన్యకలందరూ పోయి అక్కడ నాట్యమాడుతారు కదా. ఓ పెళ్లి కావాల్సిన బెన్యామీనీయులారా, నీకు కన్యక కావాలనుకుంటే వెళ్ళి తలా ఒకరిని పట్టుకొచ్చుకోండి, వివాహం చేసుకోండి, అంత తప్ప ఇక మరో మార్గం లేదన్నారు. ప్రభు బిడ్డలారా, ఇక్కడ ఆగుదాం. దేవుని వాక్యంలో నిర్గమకాండం 21వ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తిని పట్టుకెళితే, ఒక కన్యకను పట్టుకెళితే వారికి మరణ శిక్ష. ద్వితీయోపదేశకాండం 24:7 మనం చదివితే, ఒక కన్యకను పట్టుకెళ్ళిపోతే, ఒక మనిషిని పట్టుకెళ్ళిపోతే చంపిన దాంతో సమానం, మరణ శిక్ష. మరి తెలియదా? ఇక మరొక అత్యంతరం లేదు. దానికి వారు అన్నమాట ఏంటంటే, అయ్యా మీ కుమార్తెలలో ఒకరిని మేము తెచ్చి చేసుకుంటే వారు మా మీదకి వస్తారు కదా, ఈ పాతకం ఎందుకు చేసావని అంటారు కదా, అప్పుడు మేము చూసుకుంటామని ఆ నేరం వారి మీద వేసుకున్నారు, ఇశ్రాయేలీల మీదకు. మరి మీరు చేసింది తప్పు కదా అంటే దేవుని వాక్యం చూపిస్తున్నారు. ఏమని చూపిస్తున్నారు? ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చదివితే, పట్టుకెళ్ళటం తప్పు కాదంటలేదు, కానీ పట్టుకెళ్ళినాక వివాహం చేసుకున్నారుగా, అప్పుడు శిక్ష తప్పించబడుతుందని కూడా ఉంది అని అన్నారు. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యం ఎట్లా మారుస్తున్నారండి? దేవుని వాక్యంలో నిర్గమకాండం 21వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. అలాగే ద్వితీయోపదేశకాండం 24:7 వచనం మనం చూస్తే, ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకరి దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనమును మీ యొద్ద నుండి పరిహరించుదురు. తేటగా చెప్తుంది కిడ్నాప్ నష్టం శిక్ష అనేది. మరి దీనికి మాపుగా వీరు చెప్పిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 22:29 ఏం రాయబడిందండి అక్కడ? ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరచను గనుక అతడు తాను బ్రతుకు జన్మలన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు. ఈ మాట ఉంది కదా. కాబట్టి కిడ్నాప్ చేసుకోండి, పెళ్లి చేసుకోండి, కొరత తీర్చుకోండి. సమాజ పెద్దలే సలహా ఇచ్చినారు. ఈ వంకర టింకర సలహాలకు కారణం దేవుని వాక్యము వారిలో లేదు, వారు గ్రహించలేదు, అనుభవించలేదు, నడిపించబడలేదు. తెలుసుకొని దానికి ఇదిగో ప్రత్యామ్నాయం అంటూ అందరికీ తెలుసునండి, కానీ దేవుని ఆత్మతో నింపబడి నడపబడటం దేవుడు కోరేది అని మర్చిపోకూడదండి ప్రభు బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం ముఖ్యం, అవసరం, గ్రహింపు అవసరం. అప్పుడే దేవుని కుటుంబాలుగా మనం తీర్చబడతాం, మన బిడ్డలు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. పెళ్లిళ్లకు వస్తే ఎన్ని రకాలుగా వాక్యాన్ని తిప్పుతాం,
ఎన్ని రకాలుగా వాక్యంగా బోధించక సర్దుబాటు తత్వంతో కులాన్ని, ఆర్థిక స్తోమతలను, ఎన్నో రకాలైన అందాలు చందాలు అడ్డాలు పెట్టుకొని ఆ అసలు శిస్సులేని విషయం బయటికి చెప్పకుండా మసిబూసి మారేడుకాయ చేస్తామంటారే, అలాంటి తత్వంలో వాక్యాన్ని ప్రక్క త్రోవ పట్టించే దినాల్లో ఉన్నామని ఈ దేవుని వాక్యమును బట్టి మనం నేర్చుకోవాలి. ఏది ముఖ్యం? వాక్యం ముఖ్యమా? అనవసరమైన వాగ్దానాలు చేసిన 2 సందర్భాలు ఉన్నాయి న్యాయాధిపతుల గ్రంథంలో. నెంబర్ 1, యెఫ్తా అనవసరమైన వాగ్దానం చేసి ఒకే ఒక కుమార్తెను బలి ఇవ్వవలసి వచ్చింది. రెండవది, ఇశ్రాయేలీలు మేము మా కుమార్తెలను బెన్యామీనులకు ఇవ్వమని అని త్వరిత దుడుకు ప్రమాణం చేసి దేవుని వాక్యాన్ని ప్రక్కతో పట్టించే స్థితికి వచ్చినారు. నేను మనవి చేసి చెప్తున్నా, ప్రభు బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న 21 అధ్యాయాల యొక్క అనాలిసిస్ మీరు విన్నారు. ఈ దినాలలో దేవుని వాక్యము వారిలో లేదు కాబట్టి యుద్ధాలు, విగ్రహారాధన, వ్యభిచారం, హత్య, అంతేకాకుండా దేవుని వాక్యానికి కూడా ఎదురు తిరిగిన అపోస్టసీ, విశ్వాస భ్రష్టత్వానికి జారిపోయినారు. ఎందుకు రాయబడ్డాయి? మనకు బుద్ధి జ్ఞానము తెలియచేయటానికే దేవుడు మన కొరకు బైబిల్ ఇచ్చినాడు. ప్రభుని ఎరగని వారులారా, యేసు క్రీస్తు ప్రభు అంటే ఇప్పటికీ మీకు తెలియకపోయినా కూడా ఇంతవరకు అన్న మాటలు తేటగా విన్నారు. ఇంత తేటగా ఉన్నది ఉన్నట్టుగా జీవిత యాత్రలో ఉండే సంఘటనలను బయటపెట్టే గ్రంథం బైబిల్ తప్ప మరొకటి లేదు కదా. ఈ సత్య వివరణలోనికి వచ్చిన వారై, వాక్యమును అంగీకరించిన వారై, ప్రభుకు లోబడిన వారమై, దేవుని వాక్యము లేకపోతే వ్యక్తులు ఏమైపోతారు, కుటుంబాలు ఏమైపోతాయి, సమాజం ఎంత భ్రష్టత్వానికి దిగజారుతుందని భయపడిన వారమై దేవుని వాక్యమునకు లోబడి, వాక్యం ముఖ్యమని వాక్యం చదువుతూ, వాక్యం ప్రకటిస్తూ, వాక్యానికి ఎక్కువ సమయం ఆదివార దినాల్లో ఇస్తూ, ఆరాధన సమయాల్లో వాక్యానికి ప్రధాన స్థానం ఇస్తూ, వాక్యం, బైబిల్ స్టడీ, బైబిల్ ధ్యానం, బైబిల్ మర్మములు గ్రహించి దేవుని సత్యంలో నిలిచి ప్రభు రాకడకు మనం సిద్ధపడుదము గాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తానండి. ఘనమైన తండ్రి, వాక్యం 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 తప్ప మరి మమ్మల్ని ఏది బాగు చేయలేదని మేము ఎరుగుదాం. వాక్యం ఎరగని వారు, దేవునిని ఎరగని వారు ఎంత భ్రష్టత్వానికి వచ్చారో మేము చదువుకున్నాం. వధు ప్రభు, ఈ భ్రష్ట స్థితికి మేము రాకుండా దేవుని సత్యంలో, వాక్యంలో నిలిచి ఫలించున్నట్లు ఈ మాటలు వింటున్న మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్. మేము మీ కొరకు ప్రార్థించవాలనని మీరు ఆశిస్తే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. మా అడ్రస్